మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పొట్లూరి శేషగిరిరావు విజయలక్ష్మి దంపతులను పెళ్లి రోజు పురస్కరించుకుని గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఈ దంపతులకు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడిగా పొట్లూరి శేషగిరిరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికీ ఆదర్శనీయమని ఈ సందర్భంగా గుడివాడ రైల్వే స్టేషన్ మాస్టర్ రమేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి, విజయలక్ష్మి, మిరుగుమాల బ్రహ్మయ్య, బొగ్గవరపు తిరుపతయ్య మరియు పలువురు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొనడం జరిగింది. గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలా మంది పెద్దలు ఉన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వీళ్ళు ప్రతి సంవత్సరం అంటే నేను వచ్చిన 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం సమ్మర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా మంచి దృక్పథం అని మేము మా స్టేషన్ స్టాఫ్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మా పొట్లూరి శేషగిరిరావు గారు, వారి సతీమణి గారు ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా ప్లస్ మేడం గారి పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది. ఈ గుర్తింపు కలకాలం ఇక్కడ ఉన్న సభ్యులందరి సహకారంతోనే వాళ్ళు మంచిగా మెలుగుతున్నారు. నిజానికి నేను రైల్వేలో జాయిన్ అయ్యి 27 ఇయర్స్ అయినా మాకు సారు శేషగిరిరావు గారు చాలా సీనియర్ రైల్వేలో. వారి సహకారం ఈ స్టేషన్ అభివృద్ధి పనుల్లో చాలా చాలా భాగస్వాములు. వీరే కాకుండా వీళ్ళ బ్రదర్ అయినటువంటి గాంధీ గారు కానీ గుడివాడ రైల్వే స్టేషన్కి చాలా సేవ చేశారు. ఈ స్టేషన్ ని అభివృద్ధి పదంలో నడిపించారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వీళ్ళ ప్యాసింజర్స్ అంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ పొట్లూరి వీరశేషగిరిరావు వారి వెడ్డింగ్ డే సందర్భంగా మరియు వారి సతీమణి శ్రీలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ స్టేషన్లో ఆయన రిటైర్ అయింది. ఇక్కడే ఈ స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టబోవడం చాలా ముదావహం. ఎందువల్లంటే ఈ కార్యక్రమం ఈరోజు ఈ రకంగా చేస్తున్నాడంటే తను రిటైర్ అయిన చోట గుర్తింపు ఉండాలి. ఎవరైనా కోరుకుంటారని అది ఒకటి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మానవతా కుటుంబ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు అందరూ కూడా, అలాగే ఈ గుడివాడ స్టేషన్ మాస్టర్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో, అంటే రమేష్ గారు ప్రారంభంతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందం. ఎందుకంటే గుడివాడ స్టేషన్ మాస్టర్ గారు చేస్తూ ఆయన మమ్మల్ని పొందారు. ఆయన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించాము. దానికి ముందుగా మరి రిటైర్ అయిన వ్యక్తి ఇక్కడ మేము పెట్టుకున్నామంటే చాలా ఆనందం అనమాట. మరి మధ్య మహాత్మాకి ఈ రోజు అందరికీ కూడా ఈ ఉన్నటువంటి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఈ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సీతారామస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మధ్య పంపిణీ కార్యక్రమం మెయిన్ గా శేషగిరిరావు గారి ఫ్యామిలీ ఇద్దరు పెళ్లి రోజు బర్త్డేలు రావటం 1000 మంది కార్యక్రమం దంపతులు కూడా రాదు. నేను చాలా వరకు చూడలేదు ఇలాంటి ఒకే రోజు రావటం. వాళ్ళు ఎంతో అభినందనీయులు. ఎందుకంటే 2 కార్యక్రమాలు ఒకే కార్యక్రమంగా ముగిస్తున్నారు. స్టేషన్ లో లేదంటే 2 కార్యక్రమాలు చేయాల్సి వచ్చేది. శాసగిరి బర్త్డేకి, మ్యారేజ్ డేకి అలాంటి ఆయన కలిసి వచ్చింది అనుకున్నాం. అయినా అలాంటి మంచి తప్ప కాదు. ఆయన ఎన్ని కార్యక్రమాలు చేయాలంటే అన్ని కార్యక్రమాలు చేసి చూపెట్టగలరు. ఈ వయసులో కూడా అన్ని పొద్దున్న లేస్తే సేవ కార్యక్రమం చేయాలనే ఆలోచనలో ఉంటారని శాసగిరి. అలాంటి ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మానవ సేవే మాధవ సేవగా ఈరోజు మన వీరశేషగిరిరావు గారు శ్రీలక్ష్మి వెడ్డింగ్ 43వ వెడ్డింగ్ డే సందర్భంగాను, వారి సతీమణి శ్రీలక్ష్మి పుట్టినరోజు సందర్భంగాను
మన రైల్వే స్టేషన్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిగా వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత ఈ మజ్జిగ అనేది దాహార్తులకు దాహం తీరుస్తుంది, వేడిని తగ్గిస్తుంది, వంటిని చల్లబరుస్తుంది, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, అట్లాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మజ్జిగలో ఈరోజు మన మానవతా సంస్థ కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ అయిన పొట్లూరు వీరశేషరరావు గారి దంపతుల పెళ్లి రోజు, అదేవిధంగా వాళ్ళు ప్రత్యేకమైన వారి భార్య శ్రీలక్ష్మి గారి పుట్టినరోజు కూడా కలిసి వచ్చింది. ఆ సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ లో మధ్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నమస్కారం అండి. ఈ రోజు శాసకిరావు గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, అలాగే శ్రీలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. మరి ఎంతో మంది దాహార్ది తీర్చే ఈ వేసవిలో దాహార్దిని తీర్చేది మరి మంచి సేవా కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటూ, దాతలు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుని సెలవు. ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ గుడివాడ రైల్వే స్టేషన్ లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా విశేషం అంటే ఈరోజు మా మ్యారేజ్ డే మరియు మా శ్రీమతి పుట్టినరోజు కూడా రెండు ఒకేసారి రావటం, ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను 40 సంవత్సరాలు రైల్వేలో పనిచేశాను, లాస్ట్ 10 ఏళ్ళు గుడివాడ స్టేషన్ లోనే పనిచేశాను. ముఖ్యంగా ఈ ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఇక్కడ ఈ సమ్మర్ లో, పీక్ సమ్మర్ లో ఎంతో మంది దాహంతో ఉంటారు. ప్రయాణికులకి వాటర్ కోసం ఈ ట్రైన్ వచ్చినప్పుడు ఆగటం, పరిగెత్తడం చూడటం వలన మనం కొంతమంది కానీ దాహార్తి తీర్చాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సహకరించిన మా అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి గారికి మరియు మానవతా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ.